అది ఏందో నేను ఒక్కటే మాట్లాడుతున్నానండి. బిజినెస్ మీట్ పెడతాం, ఎంఓయూలు చేసుకుంటాం, ఏ ప్రభుత్వం చేయాల్సిందే. అడ్డగోలు జమాబందీ దానికి లెక్కలేని కథ అంటే ఏందన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు. దీనికి ఆజుడు, దీని గురువు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓయూలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈపాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా, వైజాగ్లో, అమరావతిలో కదా, వైజాగ్లో పెట్టిండు. వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎంఓయూలు చేసిన వాళ్ళంటే మంట మనుషులు అని చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో బయట మంట మనుషులు, వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు, వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టే పెట్టిండు వాడు పాపం. అవునా అండి, పాపులర్ అయింది అది. ఇప్పుడు మరి ఎక్కడ ఆ పెట్టుబడులన్నీ ఎక్కడ చెప్పండి. ఆఖరికి 10,000 కోట్లు అన్న రావాలి. 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. అయితే అప్పుడు తమాషా జరిగింది. ఈ భోపాల్ ముఖ్యమంత్రి, అప్పుడు నేను ముఖ్యమంత్రి ఉంటే, భోపాల్ ఆయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన సీఎం ఉండే. ఆయన ఆ ప్లానింగ్, అదే ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది కదా, దానిలో సబ్ కమిటీకి ఆయన చైర్మన్. నేను భోపాల్లో పెడతా, బాయ్ సాబ్ జర వచ్చిపోను ఖచ్చితంగా ఊరికే బతిమాలితే ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఏం భోపాల్ లేవా మీరు చూసుకొని అంటే, లేదు సార్ నువ్వు తప్పకుండా రావాలంటే సరే అని పోయినండి. అయితే ఆడొక ఇండస్ట్రీ మినిస్టర్ ఉంది, వాళ్ళ గవర్నమెంట్కి ఉంటారు కదా మధ్యప్రదేశ్కు. ఆమె వచ్చి నీ కొడుకు వచ్చి బాగా ఆగమాగం చేస్తానని మమ్మల్ని అంటే, ఎందుకు చేస్తాడమంటే ఆయన అదొకటితోటి మాట్లాడి ఎక్కువ చేసుకుంటుండు బాగా అంటే, నువ్వు కూడా అన్నాడు గట్టిగా చెయ్యి. ఆమె వసుంధర రాజే చెల్లెలు, ఆమె పేరు యశోధర రాజేనా ఏదో అన్నది. అంటే నేను అంతకుముందు ఒక కొద్ది రోజుల ముందే నేను భోపాల్ పోవడానికి ఒక దాదాపు 2-3 మంత్స్ బిఫోరే మోడీ గారు వచ్చిండు. అక్కడ వచ్చి 14 లక్షల కోట్లకు ఎంఓయూ చేసి పడేసింది ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. ఏంటి మొన్న 14 లక్షల కోసం చేసింది కాదమ్మా, మీకు నాకు అర్థం కాదు, నీకేం రాలేదంటావు నువ్వు. ప్రధానమంత్రి మీకు సపోర్ట్ ఉండే, మీకు పార్టీ మీకు మంచిగా నీకు ఇంత లాభం ఉంది అంటే, ఓ సో బోగసాయి సాబా ఆమె నాతో ప్రామిస్ చెప్తాను. నేను ఐ వాజ్ షాక్డ్. అది వచ్చేదా పోయేదేస్తానంత వాటిగా గ్యాసు అంటే, ఈ గ్యాసులు ఎవరిని మోసం చేయడానికి ఇంత వంచిస్తారా ప్రజలను? నికరంగా వస్తే పెట్టుబడులు రావాలి కదా, కనబడతాయి కదా. ఆ పెట్టుబడులు వస్తే లాభాలు జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, స్టేట్ గవర్నమెంట్కి జిఎస్టీ పెరుగుతుంది. ఏం లేదు, వాటిదే గ్యాసు. ఒకవైపు అభివృద్ధి పరుగులు పెడతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి అయితే, అభివృద్ధిని అలాగే అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలని వదిలిపెట్టి ఒట్టి చేతులతో ఆంధ్రప్రదేశ్కి వచ్చి పరిపాలన మొదలుపెట్టి ఇవాళ అన్ని విధాలుగా లక్షల కోట్ల రూపాయల యొక్క పారిశ్రామిక రంగం, అభివృద్ధి రంగం వైపు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటే, ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలనలో ఒకప్పుడు భాగస్వామి అయి తరువాత విడిపోయిన రాష్ట్రంలో మన అభివృద్ధిని సొంతం చేసుకుని ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, పరిపాలనలో ఏమీ ఉద్యోగ అవకాశాలు లేవని ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారంటే చాలా బాధేస్తుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలన చేసేది స్టేట్స్మెన్ అని ఎవరిని అంటామంటే, పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకుడినే స్టేట్స్మెన్ అని పిలుస్తాం. ఆంధ్రప్రదేశ్ ఇవాళ స్టేట్స్మెన్గా నారా చంద్రబాబు నాయుడిని ప్రపంచ దేశాలు గుర్తించాయి.
నువ్వు ఒక్కడివి గుర్తించితే ఎంత, గుర్తించకపోతే ఎంత. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇవాళ రేపు ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఆయన పరిపాలన దక్షుడు, ఈజ్ ఎ స్టేట్స్మెన్ అని చెప్పి మళ్ళీ ఒక్కసారి నేను పునరుద్ఘాటిస్తూ ఉన్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.